రామగిరి మండల బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శంకేశి రవీందర్ తమ దగ్గర వేలాది రూపాయలు తీసుకుని తమల్ని మోసం చేశాడని బాధితులు మనకు సమాచారం ఇవ్వడంతో వారి దగ్గరికి వచ్చినాం. శంకేశి రవీందర్కి మీరు ఎంత డబ్బులు ఇచ్చారే బాపు? మేము 20,000 ఇచ్చినాము. గ్రామ పంచాయతీ నుంచి ఆ పర్మిషన్ ఇస్తానంటే పర్మిషన్ ఇస్తా అని అన్నాడు. అన్న వల్ల 20,000 తీసుకున్నాడు. ఆ 20,000 పర్మిషన్ ఇవ్వలేదు, ఆ పైసలు ఇవ్వలేదు, 20,000 ఇవ్వలేదు. ఇక అడిగితే నా 10 సార్లు అడిగినాము, సంవత్సరం వెళ్ళి అడిగినాము, సపరేట్ కూకున్నాం. విషయం ఇది. ఇంకా ఎవరెవరు దగ్గర తీసుకున్నాడు? మీ దగ్గర ఇంకో నాగరాజు అని మా తమ్ముని కొడుకున్నాడు, ఆయన దగ్గర తీసుకున్నాడు. అవి కూడా ఇవ్వలేదు, ఆయనకు కూడా పర్మిషన్ ఇవ్వలేదు. ఆ విషయం అది. ఒక రాధమ్మ అని ఉన్నది, ఆ తెనుగులు వాళ్ళకి కూడా 30,000 తీసుకున్నాడు, వాళ్ళకు కూడా ఇవ్వలేదు. విషయం ఇది. ఇంకా మీద ఉన్నారు, వాళ్ళు కూడా చెప్తారు. ఇది బీఆర్ఎస్ రామగిరి మండల అధ్యక్షుడు పుట్ట మధు అనుచరుడు శంకేశి రవీందర్. ఈ చిట్టా జాబితా చాలా పెద్దదిగానే ఉన్నది. ఒక్కొక్కరుగా ఇప్పుడు బాధితులు ముందుకొస్తున్నారు. అడిగినటువంటి పరిస్థితులలో కూడా అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అనేక సార్లు వీరు అడిగినప్పటికీ కూడా దాటవేయడం, భయభ్రాంతులకి గురి చేయడం ఇదంతా కూడా జరిగింది. ప్రభుత్వం మారడంతో శంకేశి రవీందర్ బాధితులు ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. నమస్తే బాపు. నమస్తే. ఈ శంకేశి రవీందర్ ఎంత తీసుకున్నాడు నీ దగ్గర? 20,000 ఇచ్చిండ మళ్ళా? ఇవ్వలే. పర్మిషన్ ఇవ్వలే. ఇటు పర్మిషన్ ఇవ్వలే, పైసలు ఇవ్వలే. అడిగితే ఏమంటాడు మరి? అడిగితే వస్తాయి, నేను మళ్ళీ సర్పంచ్ అయినాక పర్మిషన్ ఇస్తా అంటాడు. ఓయమ్మా, సర్పంచ్ గా ఉన్న హయాంలో నీ దగ్గర డబ్బులు వసూలు చేసిండు, మళ్ళీ అడిగితే మళ్ళీ ఒకసారి సర్పంచ్ అయిన తర్వాత ఇస్తా అంటున్నాడా? అన్నాడు. పర్మిషన్ ఇస్తా అన్నాడు. మళ్ళా ఒకసారి సర్పంచ్ అయితే కాలే, మాకు ఇయ్యలే. దొరుకుతాడా? పోతే పైసల కోసం అడిగినప్పుడు పోతే దొరుకుతుండా? ఎక్కడ ఒక్కొక్కసారి అత్తలేడిగా మేసుతా, ఇక చాలించుకుందా, ఇక అడిగి ఎంతగా తీసుకుంటుంది. ఇక ఇత్తగా ఇడే పోనీ అని చదువుకుందాం, అంతే. అది జరిగిన విషయం. ఓకే. నిత్యం బహుజన వాదాన్ని ఆలపించేటువంటి టిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పుట్ట మధు గారి ప్రధాన అనుచరుడు శంకేశి రవీందర్ కు సంబంధించినటువంటి ఈ శంకేశి లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పెద్ద ఎత్తున ఇక్కడ ఆర్థికంగా ఇట్లాంటి బీసీ బిడ్డల దగ్గర, బహుజన బిడ్డల దగ్గర వసూలు చేసి మళ్ళీ తిరిగి అడిగినటువంటి సందర్భాల్లో బెదిరింపులకు పాల్పడడం, భయభ్రాంతులకు గురి చేయడం ఇదంతా కూడా జరుగుతున్నది. ఒకటైతే చాలా స్పష్టంగా చెప్తున్నాం, బీసీ బహుజనవాదం తెల్లవారి లేస్తే ప్రతి క్షణం, ప్రతి గడియ, ప్రతి గంట, ప్రతిరోజు బహుజనవాదం అని ఆలపించేటువంటి పుట్ట మధు ప్రధాన అనుచరుడైనటువంటి శంకేశి రవీందర్ ఈ బహుజన బిడ్డల దగ్గర, ఈ బీసీ బిడ్డల దగ్గర పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి కోట్లాది రూపాయల ఈ వసూళ్లకు పాల్పడినటువంటి శంకేశి రవీందర్ పై ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలకి తీసుకోవాల్సిందిగా మేము సంబంధిత అధికారుల దృష్టికి కూడా తీసుకుని వెళ్తాం. మరోసారి ఈ వేదికగా మేము చెప్తా ఉన్నాం, శంకేశి రవీందర్ బాధితులు ఎవరైతే ఉన్నారో మీరు ఫిర్యాదు చేయండి, మాకు సమాచారం ఇవ్వండి, మేము మీకు వేదికను కల్పిస్తాం, మీ గొంతు వినిపిస్తాం, ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాం.